టాలెంట్ అవార్డ్స్లో మనం నలుమూలల అంటే తెలంగాణ జిల్లాలో ప్రతి దగ్గర నుండి కూడా మనకు వచ్చినటువంటి అప్లికేషన్స్ని మనం క్షుణ్ణంగా పరిశీలించి వారు దేంట్లో అయితే రాణిస్తున్నారో వారికి అనుగుణంగా వారికి మనం అవార్డు ప్రదానోత్సవం చేయడం జరుగుతుంది. అది మన ఐవీఎఫ్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి ఐవీఎఫ్ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి అలాగే మన తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మన ఉప్పల శ్రీనివాస్ అన్న గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం అంటే అవార్డు ప్రదానం, అలాగే షీల్డ్ మెమెంటో అవార్డుకి ఇవ్వాల్సిన సర్టిఫికెట్ కూడా అన్నగారి చేతుల మీదుగా ఇస్తున్నాము. అన్నగారి చేతుల మీదుగా ఈరోజు ఎవరెవరైతే అందుకుంటున్నారో వారు నిజంగా అదృష్టవంతులు. ఎందుకంటే అన్నగారు దాదాపుగా 30-35 సంవత్సరాల నుండి కూడా ఇలాంటి రాజకీయ కార్యక్రమాల్లో కానివ్వండి, సేవా దృక్పథంలో కానివ్వండి, ప్రతి విషయంలో కూడా అన్నగారి చెయ్యి చాలా అద్భుతంగా అంటే అన్న చేయితో చేస్తున్న ఏదైనా కానివ్వండి ఆ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా అది అనుకున్న దానికి 100 రెట్లుగా అది ఉద్భవిస్తుంది. కనుక మన ఈరోజు తీసుకుంటున్నటువంటి టాలెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అన్న చేతుల మీద తీసుకుంటున్నటువంటి ఈ ప్రధాన ఉత్సవాన్ని చాలా ఆనందంగా వారు అద్భుతంగా వారు ఇంకా ముందు జరగబోయే కార్యక్రమాలలో వారు చేస్తున్న సేవా కార్యక్రమాలలో ఇంకా ముందుకు పోతారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం. జై వాసవి, జై శ్రీరామ్. ఈ యొక్క ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం ఉత్సవానికి రవీంద్ర భారతిలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన డైనమిక్ లీడర్, అదేవిధంగా నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా టీపీసీసీ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి మన ఉప్పల సీనన్న గారిని వేదికపై ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మన పప్పా శేఖరన్నం గారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఐవీఎఫ్ మహిళా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు వెంకటపల్లి మంజుల గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేయబోతున్న రాష్ట్ర కార్యదర్శిగా కొంపల్లి సత్యనారాయణ గారు కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి అవార్డుల ఫంక్షన్కి అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి చేసిన వ్యక్తులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. రాష్ట్ర కార్యదర్శిగా స్టేట్ సెక్రటరీగా కొంపల్లి సత్యనారాయణ గారు మొదటగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వారిని కొంపల్లి సత్యనారాయణ గారిని ప్రమాణం చేయించాల్సిందిగా మన రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల సీనన్న గారిని కోరుతున్నాం. వారిని మన రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల సీనన్న గారు ప్రమాణ స్వీకారం చేస్తారు. మీ పేరు చెప్పు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా పదవిని అంగీకరిస్తూ ఐవీఎఫ్ సంస్థ నియమావళికి బద్దుడని ఐవీఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని జిల్లాలోని ఐవీఎఫ్ పటిష్టతకు శక్తి వంచన లేకుండా
కృషి చేస్తానని ఐవీఎఫ్ రాష్ట్ర శాఖను ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని శక్తిని నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభాసాక్షిగా మన ఆర్యవైశ్యుల కులదైవమైన వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అతన. ఇది 3 సంవత్సరాల కోసం మీరు 26 నుంచి 29 వరకు ఈ పదవి ఉంటుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మీ హ్యూమన్ రైట్స్ మెంబర్స్ కావచ్చు, మన వైశ్య సోదరులందరినీ కూడా ఈ ఆర్గనైజేషన్లో స్ట్రెంథన్ చేయడానికి, అదేవిధంగా మనకి ఇప్పుడు ఫ్రీగా మెంబర్షిప్ చేస్తున్నాం. ఆ ఫ్రీ మెంబర్షిప్ను కూడా దాదాపు 1,00,000 మందిని మెంబర్షిప్ చేయించడానికి ఇదంతా కూడా మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీకు కూడా సర్కిల్ ఉన్నది కాబట్టి అన్ని జిల్లాలలో హ్యూమన్ రైట్స్ ద్వారా చాలామంది వైశ్య సోదరులు ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. దారం వెంకటేష్ గారు. నేను అలాగే మీ పేరు ఐవీఎఫ్ కుకుడుపల్లి డివిజన్ ప్రెసిడెంట్గా పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమానికి బద్దుడనై ఐవీఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలకు పాటిస్తూ జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని, జిల్లాలోని ఐవీఎఫ్ పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఐవీఎఫ్ జిల్లా శాఖను ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని శక్తిని నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభాసాక్షిగా మన ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కంగ్రాచులేషన్ వెంకటేష్ గారు. మీరు ఈ 3 సంవత్సరాల పదవీ కాలంలో మరి ఐవీఎఫ్ని స్ట్రెంథన్ చేసి ఇప్పుడు కొంపల్లి ఉమాశంకర్ గారు పేరు ఐవీఎఫ్ బోడుపల్ డివిజన్ అధ్యక్షులుగా పదవిని అంగీకరిస్తూ సంస్థ నియామావళికి బద్దోడనై ఐవీఎఫ్ కేంద్ర కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఆదేశాలను పాటిస్తూ జిల్లాలోని డివిజన్లోని వైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని, అదేవిధంగా డివిజన్లోని ఐవీఎఫ్ పటిష్టతకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, ఐవీఎఫ్ డివిజన్ను ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని శక్తిని నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభాసాక్షిగా మన ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. కంగ్రాచులేషన్ మోషన్ గారు. మీరు ఈ 3 సంవత్సరాల కాలంలో మరి ఎన్నో సేవా కార్యక్రమంలో ఐవీఎఫ్ తరఫు నుంచి చేయాలని కోరుతున్నాను. దారం సరిత గారు కుక్కట్పల్లి మహిళా విభాగ్ వైస్ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేయాల్సిందిగా వేదికపై ఆహ్వానిస్తున్నాం. వారిని మన రాష్ట్ర అధ్యక్షురాలు వెంకటపల్లి మంజుల గారిని ప్రమాణం చేయించాల్సిందిగా కోరుతున్నాం. మీరు ఇప్పుడు చేతి ముందు మీ పదవి, మీ పేరు, మీ ప్లేస్ పెట్టి చెప్పండి. పదవిని అంగీకరిస్తూ సంస్థ నియమాలకి బద్దురాలినై ఐవీఎఫ్ కేంద్ర కమిటీ మరియు రాష్ట్ర కమిటీ ఆదేశాలను పాటిస్తూ
జిల్లాలోని వైశ్యుల సంక్షేమానికి అభ్యున్నతికి నిరంతరం పాటుపడతానని, జిల్లాలోని ఐవీఎ పటిష్టతకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, ఐవీఎఫ్ జిల్లా శాఖను ప్రగతి పథంలో నడిపించడానికి నా సమయాన్ని, శక్తిని, నా యొక్క ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభాసాక్షిగా మన ఆర్యవైశ్యుల కులదైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. కంగ్రాచులేషన్. వెంకటేష్ గారు. నెక్స్ట్ కొంపల్లి ఉమాశంకర్ గారు. रेडी मैम फाइन सर फोन दिए वेट 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 కొంపల్లి ఉమాశంకర్ గారు. దారం సరిత గారు. ओके కొంపల్లి కృష్ణవేణి గారు. रेडी मैम स्माइल నెక్స్ట్ కొంపల్లి కృష్ణవేణి. హ్యూమన్ రైట్స్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు. మీరు ఎవరైతే ఇక్కడ ప్రమాణ స్వీకారం చేశారో వారి యొక్క కార్యక్రమాలు, వారి విధి నిర్వహణ చక్కగా అవలంబించి ఐవీఎఫ్కి మంచి పేరు, అలాగే మన సీనన్నకి, మన కట్టారవేనకి కూడా మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై వాస్తవి. అందరూ సీనన్న విత్ యువర్ పర్మిషన్ ఒక చిన్న కళా నృత్య రూపకం వాళ్ళని చేసిన తర్వాత మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. చిన్నారి వైశాలి. మామవతి సరస్వతి అనే పాటకి మామవతి శ్రీ సరస్వతి అనే పాటకి ప్రోగ్రామ్ చేస్తున్నాము.
అమ్మాయి చాలా అద్భుతంగా చేయడం జరిగిందన్న మనందరం ముందర. అమ్మాయికి ఆశీస్సులు, మీ ఆశీస్సులు సదా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నా. రెండమ్మా మీరు కూడా. రెడీ సార్. చేసుకోవాలి. మీ ఇంట్రడ్యూసింగ్ మీరు చక్కగా అన్నగారికి చెప్పాలి. నా పేరు హజితశ్రీ. నేను వనపర్తి రావుల్ జూనియర్ కాలేజ్లో చదువుకుంటున్నాను. నేను ఎంపీసీలో 1000కి 996 మార్క్స్ సాధించాను. దీనికి గల కారణం, ముఖ్యమైన కారణం నా పేరెంట్స్ ఎప్పుడు నన్ను సపోర్ట్ చేసేవారు. అలాగే మా టీచర్స్ కూడా ఎప్పుడు నాకు సపోర్ట్ చేసేవారు. వాళ్ళందరి సపోర్ట్ కారణంగానే నేను ఇది సాధించగలిగాను. థ్యాంక్ యూ. ఆశిత శ్రీ మారడుగుల హెచ్ఆర్పిఎస్ ద్వారా రాష్ట్ర స్థాయి బెస్ట్ మెరిట్ స్టూడెంట్ అవార్డు 1000 మార్క్స్కి 996 మార్క్స్ స్కోర్ చేయడం ద్వారా హ్యూమన్ రైట్స్ నుంచి మీకు తిరుపతి శ్రీనన్న గారి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. మీరు పాప దగ్గర ముందు ఇంకా ఎన్నో ఎడ్యుకేషన్లో ఇంకా ఎన్నో అవార్డ్స్ తీసుకోవాలని, మంచి ఉద్యోగం సంపాదించాలని హెచ్ఆర్పిఎస్ ద్వారా మేమందరము కలిసి ఆశీర్వదిస్తున్నాం. అన్న ఈ అమ్మాయికి కాస్త మీ సైడ్ నుండి ఏదైనా హెల్ప్ అడిగితే మాత్రం మీ సైడ్ సపోర్ట్
తను లిటిల్ స్టార్ సింగర్ అవార్డుగా ఎంపిక చేయడం హెచ్ఆర్పిఎస్ ద్వారా జరిగింది. అందుకని తనకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం. ఓకే సార్, రెడీ? విద్యా సంస్థ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అండి. ఇప్పుడు మెరిట్ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని 1000కి 996 వచ్చిన అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ కాలేజీ ప్రిన్సిపాల్ గారు వీళ్ళు వీళ్ళని ఉత్తమ విద్యా సంస్థగా ఎన్నిక చేయడం జరిగింది. వీళ్ళు వనపర్తి నుంచి వచ్చారు. మనం సెకండ్ టైం ఇక్కడ అవార్డ్స్ ప్రదానోత్సవం చేసినప్పుడు స్పెషల్గా మన దృష్టికి వచ్చి నేను రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నామని తెలిసి ఖచ్చితంగా నేను వచ్చి ఆ స్టేజ్లో యోగాసనం చేస్తానని చెప్పి ఇక్కడ వచ్చి చేయడం జరిగింది. ఆ రోజు చూసి మళ్ళీ నెక్స్ట్ అవార్డ్స్లో వాళ్ళకి మనం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అమ్మా చిన్నగా స్టార్ట్ చేసి సార్కి చూపిస్తావు కదా, ఖచ్చితంగా చేస్తాం చేస్తాం. అంటే డ్రెస్ వేరే తీసుకోవాలి కదా. సరేలే, ఓకే. లాస్ట్ వరకు చూ. అమ్మా నంది మదర్ మమతా కదా నీ పేరు? మరి మమత కూడా యోగా టీచర్ అన్న వీళ్ళ పేరెంట్ మన అమరేంద్రసేన గుప్తా గారు ఉన్నారు కదా, వారి అక్కగారి కూతురు. ఓకే ఓకే, రెడీ సార్? మమత కూడా ఉంది కదా. ఆంధ్ర మమత గారి మదర్ యోగా టీచర్, డాటర్ బెస్ట్ యోగా పర్ఫార్మర్. ఇద్దరికి కంగ్రాచులేషన్స్ అండి. చిన్నారి నందిని ముందు ముందు ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్స్ దానికను మనం సేవరత్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండ్ కంగ్రాచులేషన్స్ ఆల్సో. రెడీ సార్? హలో, ఇది మన తెలంగాణ టీచర్స్ ప్రైవేట్ ఉద్యోగుల సంఘంలో కార్మిక నాయకులుగా ఎదిగి ఇప్పుడు అందరికీ కార్మికులకు సహాయం చేస్తున్నందుకు సేవలు అందిస్తున్నందుకు కార్మిక సేవారత్న అవార్డు అనేది హెచ్ఆర్పిఎస్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. వారికి కంగ్రాచులేషన్స్ అండి. ఓకే ఓకే, రెడీ సార్? కథారు కొంచెం సైడ్ లేదు. శ్రీమతి హరీష బచ్చు హరీష అండ్ కుమారపు నాగేశ్వర్ కొప్పరం. తీసుకోండి హోటల్ పేపర్లో పడాలి మళ్ళీ ముందుకు వస్తుంది.
వీరు యూట్యూబ్ ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఉన్న వారికి సేవలు అందిస్తున్నారు. దానికి గాను హెచ్ఆర్పిఎస్ వారి నుంచి వీళ్ళకి అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే రెడీ సార్. హలో సత్తన్న గారు, సత్తన్న గారు, కలర్ సత్తన్న ఎందుకంటారంటే ఆయన చేసిన పాత్రను బట్టి ఆయన కలర్ సత్తన్న అంటారు. తర్వాత మూవీలో కానీ తర్వాత హాస్యంలో కానీ మరియు ఉద్యమ సమయంలో కూడా ఉద్యమంలో పాల్గొన్నందుకు ఉద్యమ వీర సేవారత్న అవార్డు ఎంపిక చేయడం జరిగింది. తెలంగాణ సాధనలో కీలక పాత్ర సీనియర్ ఉద్యమకారులు, చలనచిత్ర రంగంలో కూడా నవ్వుల రారాజు కాబట్టి వీరికి ఉద్యమ వీర సేవారత్న అవార్డుకు హెచ్ఆర్పిఎస్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ సత్తన్న గారు. కొంచెం ఫాస్ట్గా చేయాలండి సత్తన్న గారు, కొంచెం ఫాస్ట్. ఓకే ఓకే రెడీ సార్. ఓకే ఓకే రెడీ రెడీ. అలా లుక్ హియర్. అరే నిన్న చూసారు ఇది సార్ ఎక్కడే సార్ అదే సార్ కంటే బర్బాద్ జరిగి శ్రీమతి లెంకలపల్లి మంజుల రాజు గారు. బాబు దేవుడు కావాలి సార్. కంగ్రాచులేషన్స్ అండి.
ఓకే ఓకే రెడీ సార్. కట్టాలి. ఓకే ఓకే రెడీ సార్. మీరు ఒక డాన్సర్గా, ఒక సింగర్గా మరియు భక్తి మరియు ఆన్లైన్లో సేవలు అందిస్తున్నారు. దానికి గాను హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవరత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. ఓకే ఓకే రెడీ సార్. డాక్టర్ ఎం కల్పన. శ్రీ సుంకు లక్ష్మీనారాయణ గారు, వీరు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ద్వారా సేవలు అందిస్తున్నారు. అందుకని వీరికి హెచ్ఆర్పిఎస్ ద్వారా బెస్ట్ జర్నలిస్ట్ అవార్డుకు ఎంపిక చేయడం. ఓకే రెడీ సార్. గారు, వీరు 10 సంవత్సరాలుగా నిస్వార్థ సేవలు అందిస్తున్నందుకు గాను హెచ్ఆర్పిఎస్ ద్వారా వీరికి సేవా మిత్ర అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అండి రాఘేలి వెంకటేశం గారు. మేడం మనం కొంచెం బ్యాక్ సైడ్ ఓకే రెడీ సార్.
సుంకు లక్ష్మీనారాయణ గారు. వీరు IVF తెలంగాణ రాష్ట్ర సోషల్ మీడియా ద్వారా సేవలు అందిస్తున్నారు. అందుకని వీరికి HRCS ద్వారా బెస్ట్ జర్నలిస్ట్ అవార్డుకు ఎంపిక చేయడం. ఓకే రెడీ సార్. గారు వీరు 10 సంవత్సరాలుగా నిస్వార్థ సేవలు అందిస్తున్నందుకు గాను HRPS ద్వారా వీరికి సేవా మిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అండి రాగేలి వెంకటేశం గారు. మేడం మనం కొంచెం బ్యాక్ సైడ్ ఓకే రెడీ సార్. చేయడానికి వచ్చింది. ఆ చిన్నారికి అందరూ క్లాస్ నోట్ కొంచెం ఎంకరేజ్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్ అండి. రెడీ సార్. మాతృదేవోభవ పితృదేవోభవ
భవ, ఆచార్య దేవో భవ అన్నారు. గురువుకు 3వ స్థానం కల్పించారు మన సొసైటీలో. ఎందుకంటే విద్యాబుద్ధులు నేర్పించి ఒక మంచి సమాజానికి నెలకొల్పడానికి వీరి పాత్ర చాలా ముఖ్యమైనది. కాబట్టి డాక్టర్ పి సునీత్ కుమార్ గారు వీరికి హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవారత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. వీరు 63వ జన్మదిన శుభాకాంక్షలు. వీరికి స్నేహశీలి, సహనశీలి, సౌమ్యుడు, నిరాడంబరుడు, నీచకృషులుడు, సేవా తత్పరుడు, కార్యసాధకుడు, సందర్భ సముచిత సహాయ సహకారంతో శత్రుశిష్ట ఆపత్కాల సమయంలో ఎలాంటి విపత్కర స్థితిలోనైనా ఆపన్నులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చే కొంగు బంగారం మన శత్రుఘ్నుడు. గత 3 దశాబ్దాల నుండి ఎల్ఐసిలో అద్భుత సేవలను అందించి ఎంతోమంది అభాగ్యుల కుటుంబాల్లో జ్యోతులను వెలిగించిన అనితర సాధ్యులు. అదేవిధంగా గత 30 సంవత్సరాల నుండి శ్రీరామ్ ఇన్సూరెన్స్లో కూడా ఎందరికో సహాయ సహకారాలను అందించి 93 ఫారెన్ ట్రిప్లను అర్హత పొందినారు. మరియు శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్లో 25 సంవత్సరాలుగా వరుసగా నిరంతరాయంగా ఎండి ఆడారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్లోనే మిర్యాలగూడ నందు అధ్యక్షుడుగా, జోన్ చైర్మన్గా, రీజియన్ చైర్మన్గా సూపర్ బెస్ట్ అవార్డులు పొందడంతో పాటు అద్భుతమైన సేవలు, పర్మనెంట్ ప్రాజెక్టులు, ఆర్టీసీ బస్సులో చలివేంద్రానికి సేవలు అందించి తనకు తానే సాటి అనిపించుకున్నారు. కార్యక్రమాలను అందించినందుకు గాను హెచ్ఆర్పిఎస్ ద్వారా శ్రీమతి చలసాని జ్యోతి గారికి సేవారత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మేడం. ఓకే రెడీ సార్. ద్వారా సేవారత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్ సార్. ఓకే రెడీ సార్. వెయిట్ హెచ్ఆర్పిఎస్ ద్వారా ఎంపిక చేయడం జరిగినది. 30 మెంబర్స్ డాక్టర్స్కి, ఒక 20 మెంబర్స్ నర్సులకి, ఒక 10 మెంబర్స్ స్లీపర్స్కి, అందరికీ మేము అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సారు ముఖ్య అతిథిగా ఉంటారు. మన ఉప్పల శ్రీనివాస్ గారు మరియు కమలాకర్ గారు ఇద్దరు కలిసి ముఖ్య అతిథులుగా సారు వారి మిస్సెస్ శిరోమణి, మహిళా శిరోమణి అవార్డు ఇవ్వడం జరుగుతుంది. వివేకానంద నగర్ రామదేవరావు హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్. రాలేదండి, ఇంకా వచ్చారండి. ఓకే. హాస్పిటల్ దగ్గర నుంచి ఒక 30 మంది, మొత్తం 35 మంది డాక్టర్స్, నర్సులు కలిసి వస్తున్నారు. వాళ్ళందరికీ సేవారత్న తర్వాత సేవామిత్ర అవార్డు ఇవ్వడం జరుగుతుంది. మనకు తల్లిదండ్రులు ఇచ్చిన ప్రాణం ఒకటైతే ప్రదానం చేయాలని కోరుకుంటున్నాం. కమలాకర్ గారు మన శ్రీనివాస్ గారు. నేను మేరీ
డేవిడ్ గారు నర్సింగ్ సూపరింటెండెంట్. వీరు 30 సంవత్సరాలుగా సీనియర్ నర్సింగ్ సూపరింటెండెంట్గా సేవలను అందిస్తున్నందుకు గాను హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవరత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మేడం. మేడం ఒకసారి రెడీ సార్ ప్లీజ్. కల్పన గారు వీరికి హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవరత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మ్యామ్. వాళ్ళు ముందు జరిపినా కానీ వెనక్కి వెళ్తున్నారు అందుకని వదిలేసాను. మేడం చూసుకొని అవార్డు వీరు రామ్దేవరావు హాస్పిటల్ నందు సీనియర్ మేనేజర్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. వీరు 20 సంవత్సరాలుగా ఆ హాస్పిటల్ సేవలు అందిస్తున్నందుకు గాను సేవరత్న అవార్డు హెచ్ఆర్పిఎస్ ద్వారా ఎన్నిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్. నర్సింగ్ ఆఫీసర్గా సేవలు అందిస్తున్నందుకు గాను వీరికి హ్యూమన్ హెచ్ఆర్పిఎస్ నుంచి అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. వీరికి సేవారత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మ్యామ్. మేడం ఒకసారి చూడండి. 30 సంవత్సరాలుగా స్టాఫ్ నర్సుగా సేవలు అందించినందుకు గాను హెచ్ఆర్పిఎస్ ద్వారా వీరికి సేవా మిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ బేబీ గారు. సీరియల్ నెంబర్ పెట్టారు కదా మేడం రామ్దేవరావు హాస్పిటల్ అండ్ హౌస్ కీపింగ్ స్టాఫ్గా సేవలు అందిస్తున్నందుకు గాను వీరికి సేవా మిత్ర అవార్డు హెచ్ఆర్పిఎస్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అండి. వీరి పనిని గుర్తించి సేవరత్న అవార్డు అనేది హెచ్ఆర్పిఎస్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. విజయలక్ష్మి గారికి ద్వారా సేవా మిత్ర అవార్డు అనేది ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అండి. రావడం జరిగింది. వీరి సేవను గుర్తించి హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవా మిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ భాగ్యలక్ష్మి గారు. హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవారత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. భారతి గారికి కంగ్రాచులేషన్స్ అండి. క్వాలిటీ రామ్దేవరావు హాస్పిటల్ వీరు గత 10 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. దానికి గాను హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవా మిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు. నీరజ్ గారు మీరు గత 28 సంవత్సరాలుగా ఆంకాలజిస్ట్ డిపార్ట్మెంట్లో నర్సుగా వ్యవహరిస్తున్నారు. దానికి గాను వీరికి హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవరత్న అవార్డుకు సేవా మిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. నీరజ్ గారికి కంగ్రాచులేషన్స్ అండి. 26 సంవత్సరాలుగా సీనియర్ నర్సింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. జాజమ్మ గారికి హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవా మిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మ్యామ్. స్టాఫ్గా వ్యవహరిస్తున్నారు. హెచ్ఆర్పిఎస్ ద్వారా వీరికి సేవా మిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. వినోద్ గారికి కంగ్రాచులేషన్స్ అండి.
మేడం వచ్చి రెడీ సార్ ప్లీజ్ రెడీ థ్యాంక్ యూ గత 15 సంవత్సరాలుగా సీనియారిటీగా ఇన్ఛార్జ్ నర్సింగ్ ఆఫీసర్గా రామదేవరావు హాస్పిటల్లో సేవలు అందిస్తున్నందుకు గాను హెచ్ఆర్సీఎస్ ద్వారా సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మద్దతు శ్వేత గారు. ఎస్ సార్ ఒకసారి ప్లీజ్ రెడీ ఓకే గత 29 సంవత్సరాలుగా ఆంకాలజిస్ట్ డిపార్ట్మెంట్లో నర్సింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. దానికి గాను హెచ్ఆర్సీఎస్ ద్వారా వేసి సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మాధవ్ గారు. సార్ రెడీ మేడం ఇక్కడ చూడు మేడం రెడీ థ్యాంక్ యూ గత 24 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నందుకు గాను ఈ సేవామిత్ర అవార్డుకు హెచ్ఆర్సీఎస్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. వసంత గారికి కంగ్రాచులేషన్స్ అండి. ఎస్ మేడం రెడీ వీరికి దానికి గాను హెచ్ఆర్సీఎస్ ద్వారా సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఆవిడ గారు. ఎస్ మేడం రెడీ విజయ హోటల్లో వివరిస్తున్నారు. దానికి గాను హెచ్ఆర్సీఎస్ ద్వారా సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ విజయ కుమారి గారు. ఎస్ సార్ ప్లీజ్ రెడీ అపర్ణ జ్యోతి గారు. గత 6 సంవత్సరాలుగా సీనియారిటీ నర్సింగ్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తున్నారు. దానికి గాను వీరికి హెచ్ఆర్సీఎస్ ద్వారా సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఎస్ వరలక్ష్మీదేవి గారు. థ్యాంక్ యూ గత 15 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నందుకు గాను హెచ్ఆర్సీఎస్ ద్వారా సేవారత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. వరలక్ష్మీదేవి గారికి కంగ్రాచులేషన్స్ అండి. ఎస్ మేడం రెడీ థ్యాంక్ యూ ఇన్ఫెక్షన్ కంట్రోల్ నర్సింగ్ ఆఫీసర్గా గత 5 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నందుకు గాను హెచ్ఆర్సీఎస్ ద్వారా సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అండి. ఇన్ఛార్జ్ ఎంఐసియు డిపార్ట్మెంట్ వీరికి గాను అనుష కంగ్రాచులేషన్స్ మా అనుష. ఎస్ రెడీ థ్యాంక్ యూ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. అందుకని వీరికి హెచ్ఆర్సీఎస్ ద్వారా సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ సునీత గారు. వచ్చేసి చాలా రెడీ మేడం సార్ హెచ్సిబా గారు నర్సింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. దానికని హెచ్ఆర్సీఎస్ ద్వారా సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ హెచ్సిబా గారు. నెక్స్ట్ పి శోభారాణి గారు. ఎస్ రెడీ మేడం రెడీ సార్ సార్ ప్లీజ్ సార్ వన్ సెకండ్ అంత రెండు 2004 సంవత్సరం నుంచి టీఎంసీ డిస్పల్లి నిజామాబాద్ కాలేజ్లో 2005 నుండి 2008 వరకు గవర్నమెంట్ సర్వీస్ బోధన్ బాన్స్వాడ సివిల్ హాస్పిటల్ నందు 2009 నుండి రామదేవరావు హాస్పిటల్ నందు వీరు చేయడం ద్వారా సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ ఎలిజబెత్ గారు. Yes, I'm ready. Catch it. Ready. Thank you.
సంవత్సరాలుగా సీనియర్ ఇన్ఛార్జ్ నర్సింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నందుకు గాను వీరికి హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవామిత్ర అవార్డు ఎంపిక చేయడం జరిగినది. కంగ్రాచులేషన్స్ రావణి గారు. సీనియర్ నర్సింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నందుకు గాను వీరికి హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ సుమలత గారు. ఇన్ఛార్జ్ నర్సింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నందుకు గాను వీరికి హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ వారస గారు. మెహర్ ఉన్నీసా గారు హౌస్ కీపింగ్ ఇన్ఛార్జ్ గారు. వీరి సేవలను గుర్తించి హెచ్ఆర్పిఎస్ ద్వారా అవార్డు ఇవ్వడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మ్యామ్. సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది హెచ్ఆర్పిఎస్ ద్వారా. కంగ్రాచులేషన్స్ నీరజ్ గారు. భారతి గారు. చోటో 5 సంవత్సరాలుగా సీనియర్ హెచ్ఆర్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరిస్తూ వ్యవహరిస్తున్నందుకు సేవారత్న అవార్డు హెచ్ఆర్పిఎస్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ భారతి గారు. నంది లలిత గారు. గత 9 సంవత్సరాలుగా సీనియర్ అసిస్టెంట్ మేనేజర్గా రామదేవరావు హాస్పిటల్ నందు సేవలను అందిస్తున్నందుకు గాను హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ నంది లలిత గారు. రామదేవరావు హాస్పిటల్లో సేవలను అందిస్తున్నందుకు గాను హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ యాస్మిన్ గారు. Once again, yes. Yes, please. Sir, ready? Yes, madam. మెడికల్ ఆఫీసర్ ఇన్ఛార్జ్గా గత 5 సంవత్సరాలుగా సీనియర్గా వ్యవహరిస్తున్నారు రామదేవరావు హాస్పిటల్ వివేకానంద నగర్ నందు. వీరి సేవలు గుర్తించి హెచ్ఆర్పిఎస్ ద్వారా విద్యారత్న అవార్డు అనేది ఎంపిక చేయడం జరిగింది. సీనియర్ ఓటీ టెక్నీషియన్గా సేవలు అందిస్తున్నందుకు గాను హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవరత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మహేష్ గారు. సీనియర్ ఓటీ అసిస్టెంట్గా వ్యవహరిస్తున్నందుకు గాను హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవారత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ భవానంద్ గారు. విజయ్ గారు. సీనియర్ ఓటీ నర్సింగ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నందుకు గాను హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మ్యామ్. సంగీత రాణి గత 11 సంవత్సరాలుగా ఓటీ నర్సుగా వ్యవహరిస్తున్నందుకు గాను హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవారత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ సంగీత రాణి గారు. సేవామిత్ర అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అరుణ గారు. శ్రీ శోభారాణి గారు. వీరికి హెచ్ఆర్పిఎస్ ద్వారా సేవామిత్ర అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అండి. గుడ్ సర్జన్గా ఈఎన్టీగా సేవలు అందిస్తున్నందుకు గాను వైద్యరత్న అవార్డు అనేది ఎంపిక చేయడం జరిగింది హెచ్ఆర్పిఎస్ ద్వారా. కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఇంకేమైనా అవార్డు తీసుకుని వాళ్ళు ఉంటే ఒకసారి చెప్పగలరు తెలియజేయండి. సేవారత్న అవార్డు తీయడం జరిగింది. మీరు హైకోర్టు
వివేకానంద నగర్ రామదేవరావు హాస్పిటల్ స్టాఫ్ కూడా ఎంతో మంది సేవలు అందిస్తున్నారు కాబట్టి వారికి చిన్న మనం సన్మానం చేస్తున్నాం ఉప్పల శ్రీనివాస్ గారితో. డాక్టర్ రామదేవ్ రావు హాస్పిటల్ నుంచి ఎంతో మంది డాక్టర్స్, నర్సులు మళ్ళీ బచ్చా అడ్డనే బచ్చా ముందుకు ముందుకు ఎట్లా ఓపీడీ వాళ్ళు వచ్చారు. మంచిగా రావాలి. సార్ రెడీ సార్, రెడీ సార్, ప్లీజ్ కొంచెం రెడీ. 1 సెకండ్, 1 సెకండ్. సార్ వెయిట్ చాలేరా, వైట్ ఎవరు తీయమండి అయినా వైట్ ఎవరు తీయమన్నారు. మరొక దేవుడుగా మనము అనుకుంటాము. ఎందుకంటే కనిపించే దేవుళ్ళు మీరేమో డాక్టర్. శ్రీనివాస్ గారు ఓకే సార్. సార్ కొంచెం బ్యాక్ సైడ్ సార్. ఓకే అలా ఫీల్ హియర్, స్మైల్. వెయిట్. ఓకే. ఓకే సార్, రెడీ సార్. ఉప్మి శ్రీనివాస్ గారు 9 సంవత్సరాలుగా వాసవిలో సేవలు అందిస్తున్నారు. వారు టాటా ట్రస్ట్ ద్వారా కూడా సేవలు అందిస్తున్నారు. దానికి గాను వారికి హెచ్ఆర్బిఎస్ ద్వారా సేవరత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అండి. ఓకే సార్, ఇది చూడండి సార్. సార్ ఒక్కసారి కెమెరా చూడండి. ఓకే అన్న ఒక్కొక్కరు వచ్చేయండి అన్న, ఒక్కొక్కరు వచ్చేయండి. ఇంకా ఒక్క నిమిషం సార్. ఓకే. ఓకే ఇది చూడండి సార్. సార్ ఒక సైడ్ చూడండి. చిన్న మిమ్మల్ని వస్తుంది. ఓకే చూడండి సార్. సార్ ఒక సైడ్ చూడండి. అబ్బాయి కిందికి బాక్సులు ఓకే చూడండి సార్. ఉద్దూరి శ్రీనివాస్ గారు ఓకే ఓకే సార్ ఇది చూడండి. ఓకే సార్ ఒక సైడ్ చూడండి. ఓకే
ఓకే సార్ ఒకసారి చూడండి. ఓకే ఓకే సార్ రెడీ రెడీ సార్ ఒకసారి ఇటు ఓకే ఓకే సార్ ఒక సైడ్ చూడండి. ఓకే ఓకే రెడీ రెడీ వెయిట్ 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 ఓకే అన్నారా సెట్ అన్నారా అది ఎవరు ఓకే రెడీ సార్ ఒక సైడ్ చూడండి. ఓకే సార్ ఒకసారి సైడ్ ఇయ్యారా మీరు? అది డాక్టర్ గారు వెళ్ళిపోతారంట. ఓకే సార్ ఇది చూడండి. కొంచెం అపాయింట్మెంట్స్ ఉన్నాయంట. ప్రేమలత గారిని ఒక్కసారి అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ ప్రేమలత గారు. ఓకే ఓకే రెడీ సార్. మీరు సీనియర్ మెడికల్ ఆఫీసర్ గా నేచర్ క్యూర్ హాస్పిటల్లో బ్రో కెమెరా చూడండి సార్, కెమెరా చూడండి. ఓకే ఓకే సార్ కెమెరా చూడరా. ఓకే ఓకే సార్ కెమెరా చూడండి ఒకసారి. సార్ సార్ ఒకసారి కెమెరా. సంవత్సరాలుగా సీనియర్ మెడికల్ ఆఫీసర్ గా సేవలను అందిస్తున్నారు. మీరు ఈ హెచ్ఆర్పిఎస్ ద్వారా వైద్య రత్న అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఓకే ఓకే రా సార్ ఒక సైడ్ చూడరా. బాణాల నాగలత గారు. వీరు అన్నపూర్ణ సేవా సమితి ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నారు. దానికి గారు వీరి బాణం నాగలత గారిని సేవరత్న అవార్డుకు హెచ్ఆర్పిఎస్ ద్వారా ఎంపిక చేయడం జరిగింది. కంగ్రాచులేషన్స్ మ్యామ్. ఓకే సార్ ఒక్కసారి చూడరా అన్న కొంచెం చదివా. ఓకే ఓకే రెడీ 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 స్మైల్. కూరకు ధనశ్రీ గారు. ఓకే ఓకే రెడీ రెడీ కెమెరా చూడండి. ఓకే కూరకుల ధనశ్రీ. కూరేల ధనశ్రీ.
వరంగల్ ములుగు డిస్టిక్ నుంచి మన ధనశ్రీ గారు సూపర్గా డ్యాన్స్ చేస్తారు. పోయినసారి మన ప్రోగ్రాంలో డ్యాన్స్ చేశారు. ఈసారి అవార్డు ఎంపిక చేయడం జరిగింది నాట్యరత్న. మరి అమ్మాయికి స్ప్రింగ్లు ఉన్నాయో లేకపోతే బోన్స్ ఉన్నాయో తెలియదు, కానీ అంత సూపర్గా చేస్తుంది. వాళ్ళ డాడీ కూడా చాలా సైడ్ యాక్టర్గా, మనం HMTV సైడ్ యాక్టర్గా మనం ఒకసారి అవార్డు కూడా ఇచ్చాము. వారికి మా ధన్యవాదాలు వచ్చినందుకు అంత దూరం నుంచి. అమ్మాయి నాట్యరత్న ఇచ్చినాం కాబట్టి ఈసారి నుంచి మా ప్రోగ్రామ్కి ఫ్రీగా వచ్చి డాన్స్ చేయాలని కోరుకుంటున్నాను. ए बच्चे साइड. ओके ओके रेडी सर. ओके ओके रेडी रेडी स्माइल. ओके ధనశ్రీ సూపర్ నాట్యరత్న. ఇంతకుముందు మన ప్రోగ్రాంలో నాట్యం చేసింది, ఎన్నో రకాలుగా చేస్తుంది అమ్మాయి. ओके ओके रेडी. వాళ్ళ ఫాదర్ కూడా సైడ్ యాక్టర్, HMTV సైడ్ యాక్టర్గా. మన జాబ్ మేళ కార్యక్రమానికి కూడా చిన్న షార్ట్ వీడియోస్ చేసి పంపించారు. వీరికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్న అవార్డు ఇవ్వడం జరుగుతుంది. శోభారాణి గారు. ओके ओके रेडी ब्रो. శోభారాణి గారు. అనురాధ ప్రెసిడెంట్ సంధ్యారాణి గారు ఏదో అర్జెంట్ కాల్ పైన వెళ్ళారు, కానీ సెక్రటరీ ట్రెజరర్ గారు ఉన్నారు. సెక్రటరీ ట్రెజరర్ కూడా వచ్చి స్టేజ్ దగ్గర నిలబడాల్సిందిగా కోరుకుంటున్నా. వారికి కూడా ప్రమాణ స్వీకారం చేపించేసి ఇక్కడ చూడండి మేడం. శ్రీకాంత్ గౌడ్ గారు. వీళ్ళు బ్లడ్ డొనేషన్స్ ఇస్తూ అన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు గాను HRPS ద్వారా వారిని సన్మానించడం జరిగింది. బ్రో బ్రో శోభారాణి గారు. ఓకే ఇక్కడ చూడండి. వెయిట్ వెయిట్ వెయిట్. ఓకే ఇంకెవరైనా ఉంటే అవార్డు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఒకసారి స్టేజ్ దగ్గరికి వచ్చి ఎవరైనా అవార్డు రాకపోతే తెలియజేయగలరు. IVF నుంచి హైదరాబాద్ ప్రమాణ స్వీకారం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి IVF జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు కార్యక్రమం ముగిస్తున్నారు. ఇంకా ఎవరైనా మిగిలిపోయినటువంటి అవార్డు గ్రహీతలు ఎవరైనా ఉంటే సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రమాణ స్వీకారం ఓటింగ్ సర్వా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఎక్కడ ఆపద ఉంటే అక్కడ IVF ముందుండి రక్తదానం కావచ్చు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, బీద విద్యార్థులకు ఆర్థిక సహకారం కావచ్చు, IASలో ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వారికి నాన్ రిఫండబుల్గా ₹1,00,000 ఉప్పల శ్రీనన్న గారు ఇప్పటి వరకు 8,000 మంది
ఆడపిల్లల పెళ్లిళ్ళకు కూడా పుస్తమట్టలు ఇచ్చిందంటే ఒకసారి మనము ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అనేది కొనసాగిస్తుంది అనేది మరి ఈరోజు సత్యనారాయణ అన్న సమయము అవార్డు గ్రహీతల కోసం ఇచ్చి IDF ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇచ్చేసిన ఉప్పల సీనన్న ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు. సార్ కొంచెం వెనక్కి జరగండి. మన ముఖ్య అతిథి వారిచే ఓకే ఓకే సార్ ఒక్కసారి కెమెరా చూడండి. ఓకే ఓకే సార్ ఓకే ఓకే ఒకసారి కెమెరా చూడండి. ఓకే అలాగే వాస శ్రీనివాస్ అన్న గారికి కూడా ఉప్పల సీనన్న చేతుల మీదుగా చిరు సన్మానం చేయించవలసిందిగా మన అధ్యక్షుల వారికి. ఓకే ఒకసారి కెమెరా చూడండి సార్. సార్ ఒకసారి కెమెరా చూడండి. కుత్బుల్లాపూర్ మహాసభ మండల ట్రెజరర్ మన సోమిశెట్టి పవన్ కుమార్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే ఇంకా మన షాపూర్ నగర్ గజూర్ రామారం వాస్తవ్యులు ఎవరైనా వచ్చేటుంటే దయచేసి వేదిక వద్దకు రావాలి. ఓకే సార్ ఒకసారి కెమెరా చూడండి. సార్ ఒకసారి కెమెరా చూడరా. జనరల్ సెక్రటరీ అయినటువంటి జగదీష్, అలాగే వాసవి క్లబ్ రీజన్ సెక్రటరీకి మన ఉప్పల సీనన్న చేతుల మీదుగా చిరు సన్మానం. ఓకే 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 రెడీ రెడీ అందరు కెమెరా చూడండి. హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ తరఫున మరొకసారి వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన ఉప్పల సీనన్న చేతుల మీదుగా చిరు సన్మానం. అన్నగారు దయచేసి మా మిత్రులు ఎవరైనా భద్రకాళి టెంపుల్కి వచ్చి HRPS నుండి IDF నుండి వస్తే ఖచ్చితంగా మీరు మంచి దర్శనం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామన్నా. అంటే అందరూ వేరే అనుకోండి, ఎంత చెప్పుకున్నా తప్పండి. ఇవాళ నేను భద్రకాళి దేవస్థానం డైరెక్టర్ అయినట్టు కూడా అన్న కృషి అన్న మనకు భద్రకాళి దేవస్థానం డైరెక్టర్ కాబట్టి అది ఆశపాసి పిక్చర్ కాదు, చాలా పెద్ద టెంపుల్. అది చాలా మంది కాంపిటీషన్ ఉంటాయి. మీ అందరూ చూసి పేపర్లో టీవీలో బాగా గొడవలు. మనకు అన్న చాలా హెల్ప్ చేసేది ఆ విషయంలో. మా పాప BSc అగ్రికల్చర్ అయిపోయింది. మా పాపకు ఒక 2 months జాబ్ వస్తుంది శ్రీజెంట కంపెనీలో. అప్పుడు కూడా మా సీనన్న మాకు అరే మీరన్న మీ పిల్లలు మరి ఇంకా పడిపోతారు అని చెప్పి మాకు ₹1,00,000 సాయం చేసిండన్న. మా పిల్లలకు కూడా చదువుకు ఎంతో ఉపయోగపడాడు సీనన్న గురించి ఎంత చెప్పి కూడా తప్పే. చాలా చాలా థ్యాంక్స్ సీనన్న. నమస్తే అన్న. ధన్యవాదాలు అన్న. అలాగే ఒక్క సెకండ్ అన్న లాస్ట్ డెసిషన్ మీ చేత మీదుగా మీకు మినీ చాలా చాలా వెడ్డింగ్ యానివర్సరీ మీకు. ఇలాగే నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో
భోగ భాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా వాసవి మాత కృపా కటాక్షాలు మీ జంటపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం.